హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు షివిన్ కాశీష్ అఫీషియల్. అండ్ ఈ వీడియో వచ్చేసి మేము మా పెళ్ళైన దగ్గర నుంచి ఆల్మోస్ట్ 3 ఇయర్స్ అవుతుంది. అప్పటి నుంచి ఇదే ఫస్ట్ టైం అన్నమాట మేము మా పొలంకి వెళ్ళడం. సో మా ఇంటికి వెళ్ళే దారిలోనే ఉంటుంది, కానీ ఎప్పుడు ఆగలేదు, ఎప్పుడు చూడలేదు పొలంని. సో ఈసారి మా మామయ్య తీసుకొచ్చారు చూపిద్దామని. సో ఇదే ఫస్ట్ టైం మా పొలం చూడడం. సో మీతో షేర్ చేసుకుందామని నేనైతే వీడియో పోస్ట్ చేస్తున్నాను. యాక్చువల్‌గా ఇప్పుడు కూడా మేము మా అమ్మ వాళ్ళ ఇంటి నుంచి వస్తుండగానే మధ్యలో ఆగాము. సో అప్పుడు ఈవినింగ్ అయింది ఆల్మోస్ట్. సో సన్ సెట్టింగ్ టైము. వ్యూ అయితే అసలు ఆసమ్. అండ్ సౌండ్స్ కూడా అక్కడ బర్డ్స్ సౌండ్స్ కీచ్ 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 అంటూ ఎంత క్యూట్‌గా అనిపించిందో. కానీ రోడ్డు మీద నుంచి పొలం దగ్గరికి రావడానికైతే చాలా ఇబ్బందిగా అనిపించింది. అసలు డైలీ వాళ్ళంత ఇబ్బంది పడుతూ అక్కడికెళ్ళి వర్క్ చేయడం అసలు నాట్ ఎన్ ఈజీ థింగ్ అది. మనం రకరకాలుగా చెప్పుకుంటాం ఫార్మింగ్ గురించి, ఎంత మంచిగా అనిపిస్తుంది ఫార్మింగ్ గురించి, ఒక గ్రేట్ లెవెల్‌లో మాట్లాడుకుంటాం. మనం మాట్లాడుకున్నంత ఈజీ అయితే కాదు అసలు ఫార్మింగ్. డైలీ అక్కడికెళ్ళి బురదలో పని చేయడం, అది ఒక ఫార్మర్‌కి మాత్రమే తెలుస్తుంది ఆ కష్టం. అండ్ మా పొలం అయితే నాటు వేయడానికి రెడీగా ఉంది. నారు కూడా పెరిగింది. అండ్ సో చూసేసేయండి మా పొలంని. అండ్ మీరెప్పుడైనా ఇలా ఒడ్ల మీద నడిచారా? అందరూ నడవడం ఓకే. బట్ అలవాటు లేని వాళ్ళు నడవడం కొంచెం కష్టం. అండ్ ఇక్కడ సన్‌సెట్ దగ్గరికి బర్డ్స్ వస్తే క్యాప్చర్ చేద్దామని నేను వెయిట్ చేశాను. అండ్ ఫైనల్లీ ఒక్కటి వచ్చింది. చాలా బ్యూటిఫుల్‌గా అనిపించింది నాకు ఆ వ్యూ అసలు. అండ్ ఇది నారన్నమాట. దీన్నే నాటు వేస్తారు. అండ్ పక్కనే వాగుంటుందని చెప్పాను కదా! సో ఇదే వాగన్నమాట. అండ్ పొలం దగ్గర నుంచి ఆ వాగుకి కిందికి దిగడం అయితే అదొక స్టంట్. చాలా కష్టమైంది దిగడం. షిన్‌చాన్ ఈస్ ఎంజాయింగ్ ద వ్యూ. చాలా బ్యూటిఫుల్‌గా ఉంది అసలు నేచర్. ఒక డే అంతా వచ్చి స్పెండ్ చేయొచ్చు చాలా ఈజీగా. చాలా బాగా అనిపిస్తుంది. అండ్ ఆ వాటర్‌లో ఫిష్ కూడా ఉన్నాయి. అండ్ ఆఫ్టర్ దిస్ మేమైతే ఇంకా ఇంటికి స్టార్ట్ అయిపోయాము. సో ఫస్ట్ టైమ్ వచ్చినందుకైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము నేచర్‌ని. అండ్ ఇంకొకసారి రావాలి అన్న ఫీలింగే వచ్చింది మాకు. అండ్ నెక్స్ట్ టైమ్ అయితే మేము అన్నీ తీసుకొచ్చి అక్కడే ఫుడ్ ప్రిపేర్ చేసుకొని కాసేపు స్పెండ్ చేసి వెళ్దామని అనుకున్నాము. అండ్ డెఫినెట్‌లీ ఒకసారి వెళ్తాము ఖచ్చితంగా. అండ్ థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో టిల్ ద ఎండ్. నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.